హలో విజ్ఞాన్ గారు. నమస్తే అండి. విజ్ఞాన్ గారు ఒక రీసెంట్‌గా విషాదం ఏంటి అంటే, ఒక ఆమె రైలు పట్టాల మీద పడి చనిపోయింది. కారణం ఏంటి అంటే పెయిడ్ ఆహ్, పే ప్రమోషన్స్ ఏవైతే చేస్తోంది అని చెప్పి. ఆమె ఎవరు అంటే గీతాంజలి అని. ఇది ఏపీలో జరిగిన సంఘటన. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు నిజంగానే ఆమె పెయిడ్ ప్రమోషన్స్ చేసిందా? అందులో ఎంతవరకు నిజం ఉంది అన్నది? యాక్చువల్‌గా వైసీపీ వాళ్ళు గానీ, టీడీపీ వాళ్ళు గానీ, ఇంకేదైనా పార్టీ గానీ, ఏ రాజకీయ పార్టీ అయినా హ్మ్. ఎలక్షన్ ముందు ఏదో రకంగా వినూత్న రీతిలో ప్రచారం చేసుకోవడం అందరికీ అలవాటే. ఆహ్, ఈ 5 ఏళ్లలో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఒకప్పుడు టీవీ యాడ్‌లేసుకునేవాళ్ళు, లేదంటే సినిమా థియేటర్ల ముందు యాడ్‌లేసేవాళ్ళు. ఇప్పుడు సినిమా అవెవరు ముందు నమ్మట్లేదు. అంటే ఇప్పుడు సాంకేతికత డెవలప్ అయింది కాబట్టి నమ్మట్లేదు. హ్మ్. అంటే అప్పట్లో ఇట్లా వచ్చేసి మామూలుగా ఒక ముసలావిడ ఇలా వచ్చి, చాలా కాలం క్రితం నేను మోకాళ్ళ నొప్పులతో బాధపడ్డాను. అసలు నేను చనిపోతానేమో అనుకున్నాను. అసలు డబ్బులకి ఏమి ఇదే కాదు. జగనన్న ప్రవేశపెట్టిన మోకాళ్ళ ప్యాక్ అనే ఈ ప్యాకేజీ తీసుకున్నాను. ఫర్ నాకు ఎగ్జాంపుల్. అసలు వెంటనే ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను, మీకు తెలీదు. అంటే టెలిబ్రాండ్స్, టీవీసీ స్కై షాప్ యాడ్స్ లాగా ఈ రాజకీయ డైరెక్ట్‌గా యాడ్లు కూడా చేస్తున్నారు. ఉండేవి. హ్మ్. మేము మా పిల్లని ఫస్ట్ ఇట్లా చీముడు ముక్కేసిన పిల్లని చూపిస్తారు. తర్వాత తర్వాత ఆ పిల్లని ఎడ్యుకేషన్. రిచ్‌గా ఇంగ్లీష్ మీడియం క్లాస్ వావ్ నాన్న అంటదది. సో, అట్లా అవును. చూపిస్తారు. మా పిల్లని ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఆ స్కూల్‌లో చదివింది. అప్పుడు చాలా ఇలా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అసలు ఈ 10వ తరగతికే ఐఏఎస్ అయిపోతదేమో అని మాకనిపిస్తుంది అన్నట్టుగా. యాక్చువల్‌గా ఇది చాలా హల్చలైపోయింది. హా! జగనన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితే. ఆ రకంగా కొన్నొచ్చాయి. అంటే వీళ్ళు గూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని బాగా మాట్లాడే వాళ్ళని తెచ్చుకొని, ఎంచుకొని హ్మ్. ఇలాంటి యాడ్‌లన్నీ చేయించుకుంటున్నారు. హ్మ్. అప్పట్లో ఓ పాపొచ్చి జగనన్న అసలు నన్ను అలా చేశాడు, ఇలా చేశాడు, నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు హ్మ్. అని జెప్పేసి చెప్పింది. ఇప్పుడు రీసెంట్‌లీ ఇంకొక అమ్మాయి వంతు. హ్మ్. ఆమెకేంటంటే అసలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ అసలు ప ఎవరికైనా అందుతాయో లేదో తెలీదు గానీ ఫస్ట్ ఈమింటికే వస్తాయి. మొత్తం అన్ని అన్నీ నోటెడ్. ఏదైనా సరే. హ్మ్. జగనన్నే తెచ్చి ఇట్లా ఇచ్చేసానమ్మా, ఇదిగో నీకు ఇచ్చిన తర్వాతే అందరికి ఇస్తాను. అసలు హ్మ్. ఈ పథకాన్ని ప్రవేశపెట్టాల్సిందే నీ నువ్వు అనే చేత్తో. రేంజ్‌లో ఆ విధంగా ఈమెకు అందని పథకం లేదు. హ్మ్. త్వరలో ప్రవేశపెట్టబోయే పథకాలు కూడా ముందే వచ్చేస్తాయి ఈవిడికి. హ్మ్. అండ్ ఇంతకుముందు ప్రవేశపెట్టారో లేదో తెలియని పథకాలు కూడా ఈవిడికి వచ్చేస్తాయి. ఓకే. ఇట్లాంటివన్నమాట. జగన్ మనసులో ఇట్లా అనుకున్న ఈ పథకము అనుకున్న వెంటనే వాళ్ళ ఇంట్లో అన్నా ఉంటది. నాకేంటి? ఉంటది. హ్మ్. ఆ విధంగా ఆవిడ చెప్పింది ఒక వీడియోలో అవును. యాక్చువల్లీ. అవును. అలా చెప్పినందుకు అమ్మ ఒడి గురించి గబుక్కున 5 ఏళ్ళు అనింది. అవును. 4 ఏళ్ళే కదా అని చెప్పి ట్రోల్ చేశారు. హ్మ్. 5 ఏళ్ళని 4 ఏళ్ళు అన్నారు. అన్నారు వెంటనే 4 ఏళ్ళని 5 ఏళ్ళు అని చెప్పిందన్న వెంటనే కొంతమంది వెంటనే వచ్చేసి యూ ఆర్ పేటీఎం బ్యాచ్, పెయిడ్ బ్యాచ్, పెయిడ్ బ్యాచ్, పెయిడ్ బ్యాచ్ అన్నారు. బానే ఉంది అంతవరకు ఓకే. ఓకే. అయితే పెయిడో కాదో ఆమె సెల్ఫ్ చేసుకుంటది. అది. హ్మ్. తర్వాత ఇంకో బ్యాచ్ దిగుతది ఇట్లాంటి వ్యవహారాలు అయినప్పుడు. హ్మ్. బేసిక్‌గా ఎక్కడంట గ్రూప్‌లో విపరీతమైన చాట్లు జరుగుతుంటే ఆ హ్మ్. థ్రెడ్స్‌లో ఆహ్, జ్యోతిష్యాలయం వాళ్ళు గూడా వస్తారు. అవును. ఇన్నిన్ని పెడతారు. హ్మ్. కొంతమంది ఆ టాపిక్ గురించి చాట్ చేసుకునే కొట్లాడతారు. కొంతమంది వాళ్ళుంటారు. వాళ్ళకి వాళ్ళు చాట్లు చేసుకుంటా ఉంటారు. హ్మ్. కొంతమంది బూతులోళ్ళొస్తారు. హ్మ్. వాళ్ళకి బూతులు తప్ప ఇంకేమి రావు. అవును. ఏమే నువ్వది, నువ్విది, నువ్వది అని చెప్పేసి ఆమెని బూతులనడం. హ్మ్. ఎళ్లి మీ జగనన్నతో అలా చేయి, ఇలా చేయి అని చెప్పి బూతులు మాట్లాడడం. అయ్యో! నువ్వు హ్మ్. ఏం తీసుకున్నావే, ఏమేం చేసావే అని చెప్పి ఇంకేవో బూతులు. అట్లా ఒక ఆడపిల్ల పడకూడనటువంటివి, ఆడపిల్లని అనకూడనటువంటి మాటలన్నీ కూడా చాలా నీచంగా ఒక రకమైన బూతులన్నీ అందులో పెట్టారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, బోలెడంతమంది. కానీ నాకర్థం కాదండి. టైప్ చేసేటప్పుడన్నా మనసుకు అనిపియదా? ఈ మాట అనిపియదు, మనం అనిపియదు, అంటున్నాము అనిపియదు. అని. మనసు కనిపియాలంటే ఫస్ట్ వాడు మనిషి అయి ఉండాలి కదా! అబ్బో! హ్మ్. మరి మనిషి అయి ఉన్న తర్వాత నువ్వు మనసు దాకా వెళ్ళు. వాడు మనిషి అయితే కదా! అలా. సో, టైప్ చేసి అలా పెట్టేసరికి ఆ పిల్ల ఎవరో చూసుకుంది. ఏడ్చింది. హ్మ్. ఏడ్చింది, మనస్తాపం వచ్చింది. మరీ ఇంత దారుణంగా మాట్లాడతారా అనిపించింది. ఏమో మరి ఆ పిల్లకి ఏమనిపించిందో ఒక టైం చూసుకొని ఎళ్లి రైలు కింద పడింది. అంతే. ప్రాణం అయితే పోయింది. ఇప్పుడు దీన్ని రాజకీయంగా వీళ్ళు ఎలా వాడుకుంటున్నారంటే, వాళ్ళే చేశారని వీళ్ళు, లేదు వీళ్ళే కావాలని చేయించుకొని ఆమెను చంపారని వాళ్ళు. చావును గూడా వాడుకుంటున్నారు. వాడుకుంటున్నారు. వెంటనే రోజాక్క దిగేసింది. అవతలోళ్ళు అలా, 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 అలా అనింది. వెంటనే జగన్ వచ్చేసి వెంటనే 20,000 చెక్ ఇచ్చి పడేసాడు. 20,000. 20,00,000 సారీ హ్మ్. రిపీట్. 20,00,000 చెక్ ఇచ్చేసాడు. హ్మ్. అండ్ ఇట్లా కారణం వాళ్ళే, వాళ్ళే అని వాళ్ళు. ఇటువైపు వాళ్ళేమో వాళ్ళే వాళ్ళ మనిషిని కావాలనే చంపేసి వాళ్ళతో వాగించి మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేశారని వాళ్ళు. ఇట్లా బురదలు చల్లుకుంటున్నారు. ఓకే. ఇకపోతే ఇది ఎప్పుడు ఉండే తంతే.
అసలు ఈ అమ్మాయి ఎలా చనిపోయింది అనేది తేలదు. ఎందుకు చెప్పనా, నట్టింట్లో శవం ఉంటేనే 5 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా తేలలా. సొంత మనుషులు, సొంత బాబాయ్, తండ్రి లాంటి వాడి శవమే ఇప్పటిదాకా తేలలా ఎవడు చంపాడు అనేది. అలాంటిది ఎక్కడి నుంచో వచ్చింది ఓ గీతాంజలి. ఆమె గురించి ఎవరు మాత్రం తేలుస్తారు, ఎవరు తేల్చలేరు. సరే, ఇక ఇక్కడ మనకు మెయిన్ సెంటెన్స్ ఏంటంటే గీతాంజలి హర్ట్ అయింది ట్రోల్స్ వల్ల అని. సో ఇప్పుడు గీతాంజలి గురించి మాట్లాడితే నాట్ ఓన్లీ గీతాంజలి, చాలామందికి చెప్తున్నా, ఎందుకు హర్ట్ అవ్వాలి ట్రోల్స్ వచ్చినప్పుడు? బేసికలీ ట్రోల్స్ వచ్చినప్పుడు హర్ట్ అవ్వాలంటే నువ్వు అసలు బయటకు వచ్చి మాట్లాడుకో. చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుంటారు, అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని. కొంతమంది బూతులు మాట్లాడతారు, కొంతమంది అరే భలే వెళ్ళారండి, మంచి లొకేషన్కి వెళ్ళారు, మంచి డ్రెస్ వేసుకున్నారు, బాగున్నాయని కొంతమంది పెడతారు. నువ్వు నీ అంతటి నువ్వు బహిరంగ ప్రదేశానికి వచ్చినప్పుడు అది విమర్శ అయినా నువ్వు తీసుకోవాలి, లేకపోతే వ్యతిరేకత అయినా నువ్వు అనుభవించాలి, లేదంటే రావడం మానేయాలి. ఇప్పుడు అక్కడ కూడా అంతే. ఆ పిల్ల జగనన్న గురించి చెప్పు అనగానే చెప్పేసింది. అది అవతల వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు విమర్శిస్తారని కూడా నీకు తెలుసు, అది కామన్. ఎందుకంటే నువ్వు చెప్పిన పదాలు అలా ఉన్నాయి. మేము గెలిపించుకుంటాము. ఆయన అడుగుతున్నాడు ప్రశ్నలు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వాళ్ళు వీళ్ళు ఇంతమంది కలిసి పోటీ చేస్తున్నారు, ఏం చేస్తారు, ఎంతమంది వచ్చినా మా అన్న సింగిల్, వాళ్ళందరినీ ఇట్లా వాళ్ళందరికి బుద్ధి చెప్తాం, అలా ఇలా అనింది. అంటే తను షీ నోస్ షీ మే గెట్ హర్ట్ బై సమ్మన్ అని మాట్లాడింది కాబట్టి అన్నిటికీ రెడీగా ఉండాలి, అంతే తప్ప వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి, ఈ బూతుల వాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు, మనకు కూడా పెడతారు 100 బూతులు కింద. ఇవన్నీ అంటే వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి, అది అంతే. వాళ్ళ మనుషులు కాదు, వాళ్ళ ఒక రకం, అదొక జాతి అని మన మైండ్లో ఎప్పుడైతే ప్రిపేర్ అవుతామో పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా. అంటే అసలు అది మామూలుగా జనాల్లో తిరిగే అటువంటి మనుషులైతే కాదు, వాళ్ళు ఒక రకం. సో ఆ బ్రీడ్ని అలాగే వదిలేయాలి, అంతే, పట్టించుకోవద్దు. బేసిక్గా మనం కూడా అదే చేస్తూ ఉంటాం, వీళ్ళకి కూడా అదే చేయమని చెప్పాలి. అనవసరంగా యాక్సెప్ట్ చేయాలి, ఆ ధైర్యం కావాలి. అంతేగాని అమాయకత్వంగా పాపం అనవసరంగా వెళ్ళి చనిపోయింది. డబ్బులు అయితే తీసుకుంది, పెయిడ్ బ్యాచ్ ఆఫ్ కోర్స్ గట్టి అయ్యి ఉండొచ్చు కదా, అంతే. అది వీళ్ళు చేసేదంతా అదే, డబ్బులు ఇచ్చే చేయించు. ఎందుకంటే అనర్గళంగా మాట్లాడటము అండ్ ఈయన కూడా కావాల్సిన క్వశ్చన్స్ వేయడం, ఇమీడియట్లీ ఆన్సర్స్ చేయడం, దిస్ ఆల్ కంప్లీట్లీ ప్రిపేర్డ్ ఓన్లీ అండ్ ఇట్స్ ఆల్రెడీ పెయిడ్. ఆ పిల్లకి మరి ఎంత ఇచ్చారు, 10,000 ఇవ్వని 20,000 ఇవ్వని పర్వాలేదు, పోనీ నిజంగానే ఆమెకి ఆ పథకాలన్నీ వచ్చి అనుభవించని నష్టమేం లేదు. ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్. బట్ ఇంకొకరు వచ్చి తిట్టారన్న వెంటనే ఈ పిల్లలు ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఈ ఆత్మహత్య కారణం 2 పిల్లలు, అమ్మాయికి భర్త ఉన్నాడు, తను మంచి ఫ్యామిలీ. మరి అంటే ఏదో ఇట్లా పిలిస్తే వెంటనే 4 నిమిషాలు వాగితే డబ్బులు, ఇప్పుడు మనం లేము, అలాగే 4 నిమిషాలు వాగితే డబ్బులు ఇస్తామంటే వెళ్ళింది, అంతే. తీసుకోవాలి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అని తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. కానీ ఆ ధైర్యం లేకపోతే మాట్లాడడం మానేయాలి. బట్ నాకు చాలా తప్పు చేసింది అనిపిస్తుంది. పిల్లల గురించి అని ఆలోచించాల్సింది. క్షణికావేశం, ఎవరో అన్నోన్ పర్సన్స్, వాడు ఎవడో కూడా తెలియదు, కామెంట్ చేసి ఎవడో కూడా తెలియదు, వాడి కోసం కుటుంబాన్ని పిల్లల్ని మన ప్రాణాన్ని తీసుకోవడం ఎందుకు అన్నోళ్ళు ఏంటో. అందుకని చెప్పేసి సరే, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇదే చెప్పాలనుకుంటున్నా, ఎక్కడైనా మనస్తాపం చెందినప్పుడు ఇట్లాంటి డెసిషన్లు తీసుకోవద్దు. అయితే ఇగ్నోర్ చేయండి, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి పోరాడండి, తప్పే ఉంది. రిటర్న్ కామెంట్ ఇస్తే అయిపోయేది. నా ఇంట్లోకి వచ్చి రిటర్న్ కూడా వాడిని అసలు పట్టించుకోవాలి, చదవాల్సిన అవసరం ఏంటి? వాడి కామెంట్ చదివే స్థాయి కూడా కాదు వాడిది, పెట్టినోడిది. మనం చదివే స్థాయి కూడా వాడిది కాదు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని అంత ఇదిగా తీసుకోవాలి? సో గీతాంజలి, ఇప్పుడు ఇన్ని మాట్లాడుకుంటే ఏం లాభం? గీతాంజలి అయితే లేదు కదా మన మధ్యన. అయినప్పటికీ ఇప్పుడు కూడా శవం మీద చిల్లర ఏరుకున్నట్టు, మరమరాలు ఏరినట్టు, వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు, ఆమె శవం పక్కన కూర్చొని కుర్చీలాటలు ఆడుకుంటున్నారు చెమచెక్కలు. కానీ ఇది చాలా తప్పు, అలా చేయకూడదు. బట్ ఎంత మాట్లాడినా గీతాంజలి అయితే లేదు కాబట్టి ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.